ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేఫ్టీ ఉందా, వాటిలో ఏమైనా రిస్క్స్ ఉన్నాయా అనేది చాలా మంది అడగొచ్చు. ఎవరు వాటిని మానిటర్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయాలి అంటే ఒక కంపెనీ ఆర్ ఒక ఫైనాన్షియల్ సంస్థ ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేస్తుంది. ఏఎంసీ అంటారు దాన్ని. రైట్. మన భారతదేశంలో ఇప్పుడు దాదాపుగా 50 ఏఎంసీలు ఉన్నాయి. ఇప్పుడు కోటక్ మ్యూచువల్ ఫండ్ ఒక ఏఎంసీ, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ, ఇవన్నీ ఏఎంసీ. అయితే అవి ఎలా స్టార్ట్ చేయబడతాయంటే మనకు ఒక గవర్నింగ్ బాడీ సేబీ ఉంది, స్టాక్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఆ సేబీ ఈజ్ ద బిగ్ బాస్. రైట్. సేబీ ఆధ్వర్యంలో అది ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఆ సేబీ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా అని ఒక బాడీ ఉంటుంది. ఓకే. సేబీ ఏవైతే రూల్స్, గైడ్ లైన్స్, సేఫ్టీ మెకానిజమ్స్ డిజైన్ చేస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత ఏఎంఎఫ్ఐది, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. రైట్. ఈ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇన్ ఇండియా వాళ్ళు కంప్లీట్గా మంచి చెడు ఏం జరుగుతుంది, ఎలా పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది అనేది వాళ్ళు చూస్తారు. ఈ ఏఎంఎఫ్ఐ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, వాళ్ళకు సర్టిఫికేషను, వాళ్ళకు ఒక యూనిక్ నంబరు అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎవరైనా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయాలి అంటే ఏఎంసీగా ఒక 3 లేయర్ కంట్రోల్స్ ఉంటాయి దాంట్లో. అవి ఏంటంటే, ఒకటి ఆ మ్యూచువల్ ఫండ్కి స్పాన్సరర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అని తీసుకోండి. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ యొక్క స్పాన్సరర్ యాక్సిస్ బ్యాంక్. ఆ తర్వాత ఏఎంసీ ఫామ్ కావాలి, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. అది ఒక ఆర్గనైజేషన్తో సమానం. దానికి ఒక సిఇఓ ఉంటాడు, దానికి ఒక సిఎఫ్ఓ ఉంటాడు, ఒక ప్రాపర్ వ్యవస్థ. దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, కాంప్లయన్స్ ఆఫీసర్ ఉంటాడు, ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కస్టమర్ రిలేషన్షిప్ సెల్ ఉంటుంది, దాని కింద బెటాలియన్ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. అదొక పెద్ద ఆర్గనైజేషన్ ఏఎంసీ. ఇది కాకుండా సేబీ రూల్ ప్రకారంగా వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒక ట్రస్టీ బోర్డుని డిజైన్ చేయాలి. 10-11 మంది ట్రస్టీస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండే ఇండిపెండెంట్ డైరెక్టర్స్తో ట్రస్టీస్ని తయారు చేయాలి. ఆ ట్రస్టీస్ ఎట్లా అంటే ఒక మోరల్ అండ్ ఎథికల్ బాడీ లాగా కంప్లీట్గా ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా చూసుకుంటారు. ఇది 3 లేయర్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఇవే కాకుండా ఏఎంసీ ఫామ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కస్టోడియన్స్ని కూడా నిర్ణయించాలి. కస్టోడియన్ అంటే ఇది ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అంటే, కస్టోడియన్ సేఫ్టీ మెకానిజంని ఎన్ష్యూర్ చేస్తుంది, ఎక్కడ ఎవరికి ఇన్వెస్టర్కి దెబ్బ తగలకుండా. ఎలా అంటే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది, కస్టోడియన్ డాష్ బ్యాంక్. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్కి కస్టోడియన్స్ ఎవరు తెలుసా? ఐసిఐసిఐ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్ఎస్బిసి. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ కస్టోడియన్ ఎవరు తెలుసా? హెచ్డిఎఫ్సి, సిటీ బ్యాంకు, హెచ్ఎస్బిసి. ఓకే, ఇది ఎంత మల్టీ లేయర్డ్ బ్యూటిఫుల్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందంటే అలా. ఈ విధంగా ఏఎంసీ స్టార్ట్ అయిన తర్వాత ఏఎంసీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని ఫ్లోట్ చేస్తారు. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఉదాహరణకి ఎస్బీఐ క్వాంట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఫండ్ మేనేజర్ని డిసైడ్ చేస్తారు. ఫండ్ మేనేజర్ షేర్లు కొంటాడు. షేర్లు మార్కెట్లో కొన్నప్పుడు ఆ షేర్లన్నీ కూడా డిపాజిటరీ దగ్గర ఉంటాయి. డిపాజిటరీస్ ఎవరు అంటే మన దేశంలో 2 డిపాజిటరీస్ ఉన్నారు, ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్. వాళ్ళు ఒక డిజీ లాకర్స్. వాళ్ళు డిజిటల్ ఫామ్లో ఇప్పుడు డిమాట్ అకౌంట్ అంటాను చూసాను, మన షేర్లని డిమెటీరియలైజ్ చేసి వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంచుకుంటారు. ఓకే, ఒకసారి ఒక ఇన్వెస్టర్కి మ్యూచువల్ ఫండ్ అలాట్ అయిన తర్వాత, ఇష్యూ చేసిన తర్వాత, ఆయన స్టేట్మెంటు అకౌంట్ మొత్తం కూడా ఆర్టీఏ దగ్గర ఉంటుంది. రిజిస్ట్రార్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అంటారు వాళ్ళు. ఉదాహరణకు క్యామ్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ అది ఉంటుంది, క్యామ్స్. అలాగే ఇదివరకు కార్వియా అని ఉండేది, అది ఇప్పుడు కేఫిన్ టెక్నాలజీస్ అయింది. వీళ్ళెవరు? ఆర్టీఏ, రిజిస్ట్రార్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్. ఇలా కేవైసీలు అవి అన్నీ వీళ్ళు చూసుకుంటారు. ఒక స్టేట్మెంట్ ఫామ్ లో ఒక ఇన్వెస్టర్ యొక్క మ్యూచువల్ ఫండ్ లిస్ట్ ట్రాన్సాక్షన్ మొత్తం ఒక స్టేట్మెంట్ ఫామ్ లో ఈ ఆర్టీఏ దగ్గర ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు ఏ షేర్లు అయితే కొంటారో ఆ ఫండ్ కింద అవన్నీ కూడా డిపాజిటరీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఏఎంసీ ఈజ్ ద ఓన్లీ బాడీ విచ్ ఇష్యూస్ ద మ్యూచువల్ ఫండ్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ టు ద ఇన్వెస్టర్స్. అయితే ఇప్పుడు చాలామంది మీరు గత ఎపిసోడ్స్లో కూడా అడిగారు, కొందరు మనకు
కామెంట్స్ రూపంలో కూడా అడిగారు, ఈ గ్రో కానీ జీరోదా కానీ వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు అని. వాళ్ళు ఎవరు అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. రైట్. ఓకే. సో ఇప్పుడు గ్రో కానీ జీరోదా కానీ ఇండ్ మనీ కానీ దే ఆర్ నాట్ ఏఎంసీస్. దే ఆర్ నాట్ ఏఎంసీ. దే ఆర్ డిస్ట్రిబ్యూటర్స్. ఓన్లీ ఏఎంసీ కెన్ ఇష్యూ యువర్ స్టేట్మెంట్. రైట్. ఓకే. గ్రో కెనాట్ ఇష్యూ యువర్ స్టేట్మెంట్. రైట్. జీరో అంటే ఉదాహరణకి గ్రో వాళ్ళ సొంత మ్యూచువల్ ఫండ్ ఉంది ఒకటి, వాళ్ళు మ్యూచువల్ ఫండ్, సో అప్పుడు దే బికమ్ ఏఎంసీ. రైట్. ఈ ఏఎంసీగా రిజిస్ట్రేషన్ ఇచ్చేది ఎవరు? ఓన్లీ సేబీ. రైట్. త్రూ ఏఎంఎఫ్ఐ. రైట్. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. దట్స్ క్లియర్ నౌ. దానికి కూడా కొన్ని కనీస అర్హతలు అనేవి ఉంటాయి, సర్టిఫికేషన్ ఉంటుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ పొందాలంటే. ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే ఏఎంఎఫ్ఐ వాళ్ళకు ఒక ఏఆర్ఎన్ నంబర్ ఇస్తుంది. ఏఎంఎఫ్ఐ రిజిస్ట్రేషన్ నంబర్. మీరు ఏ యాప్ ద్వారా అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ ఏఆర్ఎన్ నంబర్ని మీరు గ్యారంటీగా చూడాలి. ఏఆర్ఎన్ నంబర్ని వెరిఫై చేసుకోవాలి. ఏఆర్ఎన్ నంబర్ లేనివాడు డిస్ట్రిబ్యూటర్ కాదు. రైట్. సేబీ రిజిస్ట్రేషన్ లేనివాడు ఏఎంసీ కాడు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకసారిగా ఒక డిస్ట్రిబ్యూటర్ ఏఆర్ఎన్ నంబర్ ఏఎంఎఫ్ఐ నుంచి పొందిన తర్వాత హీ విల్ బికమ్ ఏ డిస్ట్రిబ్యూటర్. ఫర్ దాట్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని ఎగ్జామ్స్ రాయాలి, కొన్ని సర్టిఫికేషన్స్ పొందిన తర్వాత మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఏఆర్ఎన్ ఇస్తారు. ఆ ఏఆర్ఎన్ నంబర్ని మీరు వెరిఫై చేసి మీరు జీరోదాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే జీరోదా ఏఆర్ఎన్ ఏంటి అనేది. సో ఈ ఏఆర్ఎన్ ఎవరితో రిజిస్టర్ అయి ఉంటుంది? ఏఎంఎఫ్ఐతో. ఏఎంఎఫ్ఐ. సో అది వెరిఫై చేసుకోవచ్చు ఆన్లైన్ లో. సపోజ్ ఇఫ్ ఐ గివ్ యూ ఏఆర్ఎన్ నంబర్, కెన్ యూ వెరిఫై అండ్ టెల్ us దట్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ విత్ ఏఎఫ్ఎంఐ? మీరు ఉదాహరణకు మీరు డైరెక్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళినప్పుడు, ఉదాహరణకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఇన్వెస్టరా లేకుంటే డిస్ట్రిబ్యూటరా అని అడుగుతారు. మీరు డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, ఏఆర్ఎన్ నంబర్ అని మీరు చాలాసార్లు గమనించారు. ఏఆర్ఎన్ నంబర్ ఇస్ ఏ కంపల్సరీ. అతను ఏఎంఎఫ్ఐ యొక్క ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఓన్లీ ఏ డిస్ట్రిబ్యూటర్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అంతే, ఫైనాన్షియల్ ఏజెన్సీస్. దే విల్ నాట్ ఇష్యూ యూ ఎనీథింగ్. ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏఎంసీ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఒక ఇంటర్మీడియరీ బిట్వీన్ ఇన్వెస్టర్ అండ్ ఏఎంసీ. ఓకే. ఒకసారిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ లింక్ బిట్వీన్ యూ అండ్ ఏఎంసీ. ఏఎంసీ నుంచి స్టేట్మెంట్, ఏఎంసీ నుంచి. అందుకనే నేను మీకు బిగినింగ్ ఎపిసోడ్స్లో చెప్పాను, నేను జస్ట్ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు ఏఎంసీ నుంచి ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా చేస్తాను. ఆల్ మ్యాటర్ ఆఫ్ 2-3 days ఆగడం అంతే. అలా మీరు ఏదైనా ఫాల్స్ యాప్ ద్వారా కానీ ఏదైనా మోసపూరితమైన యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్లు చేయడం అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంత సేఫ్టీ మెకానిజం ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గతంలో కూడా మ్యూచువల్ ఫండ్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ పోవడము, మోసం జరగడము అనేది నేను ఊహించలేను. కాకపోతే మీరు అన్నట్లు వాల్యూ పడిపోవచ్చు మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు. మీరు టైం ఇచ్చినప్పుడు ఆ మార్కెట్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఓపికగా ఉండగలిగి మీరు ఆగగలిగిన మనీని మాత్రమే ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కనీసం 5 సంవత్సరాలు ఉన్నప్పుడే పెట్టుకోవాలి, మీ టైం ఉన్నప్పుడే అని చెప్పడం జరిగింది. ఓకే. ఇది గవర్నెన్స్ మెకానిజం. రైట్.